దినవృత్తాంతముల రెండవ గ్రంథం దినవృత్తాంతముల రెండవ గ్రంథం 17వ అధ్యాయము 12వ వాక్యమును చదువుదాం. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదాదేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖనము ద్వారా పరిశుద్ధాత్ముడు మన అందరితో మాట్లాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదాదేశమందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన పేరు యెహోషాపాతు. ఈయన ఎవరంటే ఆసా కుమారుడు. ఆసా యూదులకు రాజుగా ఉన్నాడు. ఒకానొక దినాన పాదములలో జబ్బు చేసినందున తను మరణించవలసి వచ్చింది, పాతి పెట్టవలసి వచ్చింది. తండ్రి మరణించిన తర్వాత తండ్రికి బదులుగా రాజయ్యాడు యెహోషాపాతు. రాజు అయినది మొదలుకొని తన దినచర్య, దైనందిక జీవితం అంతకు ఆశీర్వదించబడడం, రోజు రోజుకు దీవించబడటం, అంతకంతకు వర్ధిల్లటం, ఆ రాజ్యములో, ఆ దేశములో, ఆ ప్రజల మధ్యలో ఉన్నటువంటి తన్ను అంతకంతకు గొప్పవాడిగా చేశాడని మనం చదువుతూ ఉన్నాం. ఈ రోజుల్లో కూడా గొప్పవారు కావాలని, ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, అందరికంటే అధికముగా గొప్పవారుగా ఉండాలని ఆశపడుతున్నారు, ఆరాటపడుతున్నారు. దాని కొరకై వేయ ప్రయాసాలు పడుతున్నారు. అయితే దానికి బదులు పూర్తిగా వ్యతిరేకముగా నిరాశలోను, నిస్పృహలోను, బాధల్లోను, కష్టాల్లోను, నష్టాల్లోను, సమస్యల్లోను మరింత దిగజారిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై దేవుని సాక్షిగా ఉండటం కారణం ఏంటి? ఈ రోజున అదే ఆశిస్తూ గొప్పవారిగా ఉండాలని కోరుకుంటూ దానికి వ్యతిరేకంగా మరింత దీనస్థితికి అనగా దిగజారిపోయిన పరిస్థితిలోనికి వెళ్ళటం దానికి కారణం ఏంటి
అన్న సంగతులను లేఖనానుసారంగా మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా ఆలకించుమని ప్రభు పేట మనవి. హల్లెలూయా. ఎంతమందికి దేవుళ్ళ దీవెనలు కావాలండి? కావలసిన వాళ్ళే చేయొద్దండి, వద్దనుకున్న వాళ్ళు అవసరం లేదులేండి. ఎందుకంటే మీ చేతిని, మీ ఆశను దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 5-6 మందికి వద్దంటున్నారు, అందును బట్టి దేవునికి స్తోత్ర. మీరే కాదు, ఈ వాక్యం వింటూ వెలపట ఉన్నవారు కూడా చేయెత్తిండొచ్చు. నాకు కావాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, అంతకంతకు గొప్పవాడనిగా, గొప్పదాననుగా, గొప్ప కుటుంబముగా మేము ఉండాలని అని కోరుకునే వాళ్ళు ఉంటారు. మంచిదే, సంతోషం. ఆ కోరిక ఉండాలి, ఆ ఆకాంక్ష మనం కలిగి ఉండాలి. అందులో తప్పేమీ లేదు. అయితే ఆ దిశలో వారు దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి, అంతకంతకు గొప్పవారుగా కావటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా ప్రయాసపడినా అవలేకపోతున్నారు. పైపిచ్చు ఎంతో వేదనతోనూ, బాధతోనూ, దుఃఖంతోనూ ఉన్నారు. కానీ ఇక్కడ యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై తానున్న దేశములో కోటలను నిర్మిస్తూ ఆ దేశానికి, ఆ ప్రజలకు కావలసినటువంటి సామాగ్రి, అంటే వారికి అవసరమైన ప్రతి వస్తువు సమకూర్చి పెడుతూ ఉన్నాడు. అంత గొప్పవాడుగా కావటానికి ఏంటి ఆయనలో ఉన్న, ఏంటి ఆ యెహోషాపాతులో ఉన్నటువంటి ఆ మంచి క్రియలు, లేదా మంచి దేవునికి అనుగుణమైనటువంటి జీవితం ఏంటి అన్న మాటలను ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి, అదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 7వ వాక్యం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయియును, ఓబద్యాను, జకరియాను, నెతనేలును, మీకాయును, షమాయా, నెతన్యా, జబద్యా, ఆషాహయేలు, షెమిరామేతు, యెహోవానాతాను, అదోనియా, టోబియా, టోబోదోనియా అన్న లేవీయులను యాజకులైన ఎలీషామాను యెహోరామును పంపెను. తన ఏలుబడి యందు, అనగా తాను పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో 3వ సంవత్సరమున ఆ యూదా పట్టణం అంతటి, అంటే ఆ రాజ్యములో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై, ఇదిగో ఈ చదువుకున్నటువంటి లిస్టు పెద్దలందరినీ కూడా పంపాడట. ధర్మశాస్త్రమును బోధించుటకై పెద్దలని ఏర్పాటు చేసి వారిని పంపించాడు. ఏంటి ధర్మశాస్త్రం? ఏముంది ధర్మశాస్త్రంలో? ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి?
ధర్మశాస్త్రమును హిబ్రీ భాషలో తోరా అంటారు. తోరా అనగా ఉపదేశం అని అర్థం. ఉపదేశం అనగా దేవుని మాటలు. దేవుని మాటలు అనగా దేవుని యొక్క వాక్యం. అంటే దేవుని యొక్క మాటలు అనబడే దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రం అని పిలువబడుతున్న పరిశుద్ధ గ్రంథమును, అందులో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యములను, మాటలను, ఉపదేశమును బోధించుటకై ఆ దేశములో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరికి కొంతమంది పెద్దలను ఏర్పాటు చేసి పంపాడు. దేవుని వాక్యము పట్ల ఆయనకున్న శ్రద్ధ మనకి ఇక్కడ కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథమందలి ఉన్నటువంటి దేవుని మాటల పట్ల ఆయనకున్న శ్రద్ధ మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. నేనున్నానండి ఇక్కడ నిలుచుని దేవుని మాటలు, ఉపదేశాన్ని మీకు తెలియచేస్తున్నానంటే అది నాకు తెలిసి ఉంటేనే కానీ మీకు తెలియజేయలేను, అంతేనా? అలానే యెహోషాపాతు తెలుసుకుంటే గాని తెలియచేయడానికి పంపిండేవాడు కాదు, అంతేనా? ఆయన తెలుసుకున్నాడు గనక తెలియజేయటకు ఇష్టపడుతున్నాడు. ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు గనక వాక్యం పట్ల, ఆ వాక్యం తన ప్రజలందరూ కూడా తెలుసుకోవటానికే శ్రద్ధ తీసుకుంటున్నాడు. అంటే యెహోషాపాతు ధర్మశాస్త్రం పట్ల పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా! ధర్మశాస్త్రమును బాగా పఠించినటువంటి వ్యక్తి, దేవుని గూర్చినటువంటి మాటలు బాగా తెలిసినటువంటి వ్యక్తి, దేవుని గూర్చినటువంటి ఉపదేశం ఆయనకు బాగా తెలుసు గనక ఇదిగో తెలిసినటువంటి వాటిని తన ప్రజలకై, తన రాజ్యములో ఉన్న జనులకై బోధించుటకై, తెలియపరచుటకై కొంతమంది పెద్దలను ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాడు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం, అంతకంతకు గొప్పవాడగుటకు కారణం మొట్టమొదటిది ఆయన దేవుని వాక్యము పట్ల ఉన్నటువంటి శ్రద్ధ. దేవుని వాక్యము పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నాడో అంతగా గొప్పవాడైపోతున్నాడు, అంతగా దీవించబడుతున్నాడు. అంత మాత్రం కాదు, ఆ వాక్యము పట్ల ఉన్న అవగాహన బాగా తెలుసు కనుక ఇదిగో వీళ్ళకి కూడా తెలియపరచబడాలి అన్న ఆశ కలిగినటువంటి వ్యక్తే. నాకు ఒక్కొరికి తెలిసిందిగా, నేను గొప్పవాడిని అవుతున్నా కదా, ఇక చాలు అనుకున్నవాడు కాదు. నేను ఒక్కొని చదువుతున్నాను కదా, ధ్యానిస్తున్నాను కదా, ఇతరులకు చదివితేనేమి చదవకపోతేనేమిలే అని నిర్లక్ష్యం వహించిన వాడు కాదు. నేను ఒక్కొని దీవించబడుతున్నా కదా, ఆశీర్వదించబడుతున్నా కదా, అంతకంత గొప్పవాడని అవుతున్నాను కదా అని అనుకొని తన వరకే ఆగిపోయిన వాడు కాదు. ప్రజలంతా కూడా తెలుసుకొని వారు కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, వారు కూడా అంతకంతకు గొప్పవారుగా ఉండాలని కోరుకున్నటువంటి వాడు యెహోషాపాతు. అంత శ్రద్ధ దేవుని వాక్యం అంటే. ఈ రోజున
నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావు, మంచిదే, తప్పు లేదు. నీవు నీ కుటుంబం దీవించబడాలని ఆశపడుతున్నావు, మంచిదే, తప్పేం కాదు. నీవు అంతకంతకు గొప్పవాడవైపోవాలని కోరిక కలిగి ఉన్నావు, మంచిదే, తప్పు కాదు. అయితే ఆ ఆశీర్వాదం నువ్వు పొందాలంటే ఇదిగో దేవుని వాక్యం పట్ల నీవు శ్రద్ధ కలిగి ఉండాలి. హల్లెలూయా! దేవుని వాక్యం అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. అనుదినం చదివే బిడ్డగా ఉండాలి. అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఒకవేళ నీకు చదివేది రాదా, చదివి వినిపించుకోనైనా ఆశీర్వదించబడాలి. ఒకవేళ ఇలా ప్రతి గురువారము, శుక్రవారము, ప్రతి ఆదివారము, ప్రతి ఆయా అకేషన్లలో దేవుని వాక్యము చెప్పబడుతూ ఉంది, తెలియపరచబడుతుంది. ఆ మాటలు విని ఆ మాటలను నెమరు వేస్తూ ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఏమండి, మన ఎనుములను చూసారా? వాటికి రోజుకు ఎన్నిసార్లు గడ్డి వేస్తారండి, మేత? ఎన్నిసార్లు వేస్తారు? ఉదయం వేస్తారు, మధ్యాహ్నం వేస్తారు, మరలా రాత్రి వేస్తారు. ఒకవేళ నీళ్ళైనా అలానే పెడతారు. కానీ ఒక్కొక్కసారి ఉదయం వేసినటువంటి ఆ మేత, మేసినటువంటి ఆ ఎనుము, తిన్నటువంటి ఆ ఎనుము ఒకవేళ మధ్యాహ్నానికి యజమానుడు ఆ మేత పెట్టకపోయినా ఉదయము తిన్నది ఆ క్షణము నుండి తిన్నదాన్ని నెమరు వేస్తా ఉంటుంది. గమనించారా? నెమరు వేస్తా ఉంటుంది. అది నోట్లో ఏమైనా ఉందా? లేదు. వాస్తవానికి ఎక్కడుంది? అది కడుపులో ఉంది. కానీ అది ఏం చేస్తుంది? నెమరేస్తుంది. కడుపులో ఉన్నదాన్ని నోట్లో ఉన్నట్లుగా నములుతా ఉంటుంది. మనం కూడా చదవబడినటువంటి లేఖనం లేదా విన్నటువంటి దేవుని వాక్యం మన హృదయములో భద్రపరుచుకొని దాన్ని ఏం చేయాలి? నెమరు వేస్తూ ఉండాలి. దానికి సమయం అక్కర్లేదు. నువ్వు పని పోయిన చోట పని చేస్తూ కూడా నెమరు వేస్తుండొచ్చు. లేదు, నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, వెళ్ళిన చోట కూడా నెమరు వేస్తుండొచ్చు. లేదు, నువ్వు డ్యూటీకి వెళ్ళినా ఆ డ్యూటీలో పని చేస్తూ ఉండి కూడా దాన్ని ధ్యానిస్తూ ఉండవచ్చు. దేవుని వాక్యం మనకు ఈ ప్రయోజనం కలగజేస్తుంది అని మనకు తెలిస్తే తప్పక నెమరు వేస్తాం. నువ్వు నెమరు వేసుకోవటం లేదు, లేదా దేవుని వాక్యం చదవట్లేదు, దేవుని వాక్యం వినట్లేదు, లేదా నీకు చదువు రాదని దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తూ చదివించుకోవట్లేదు. కారణం ఏంటి అంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ శక్తి నీకు తెలియకపోవటమే, మనకు తెలియకపోవటమే. దేవుని వాక్యం ఎంత శక్తి కలిగినదో నీకు తెలిస్తే నువ్వు చదవకుండా ఉండలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవుని వాక్యం ఎంత శక్తి కలిగినదో నువ్వు గ్రహిస్తే నీవు ధ్యానించకుండా ఉండలేవు, వాక్యాన్ని వినకుండా ఉండలేవు. కానీ అలా ఉన్నావంటే దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తిని నువ్వు గ్రహించలేకపోతున్నావు.
వాక్యం పట్ల నీకు శ్రద్ధ లేదు. వినడానికి వచ్చి కూడా తింటూ ఉంటారు కొందరు. వినడానికి వచ్చి కూడా కురుకురి షాప్ అంతా చర్చిలోనే ఉంటుంది. ఒక్కోసారి బిస్కెట్ల షాప్ కూడా చర్చిలోనే ఉంటుంది కదా. చిన్న దాన్ని ఏమంటారండి, చిల్లర కొట్టు ఏర్పాటు చేసింటారు. వినడానికి వచ్చి కూడా మరికొందరు వాక్యం వినడానికి వచ్చి ధ్యానించడానికి వచ్చి కూడా సెల్లు మాత్రం తీసుకురాకుండా మర్చిపోరు. సెల్లు తీసుకొని వచ్చిన తర్వాత వాక్యం చెబుతున్నా కూడా ఆపరేట్ చేయకుండా ఉండలేరు. ఎందుకని ఈ కాళ్ళు చేతులు అలానే పోయింటాయి. ఇవి ఎప్పుడు ఈ చేతులు అక్కడికే పోతుంటాయి ఎప్పుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, ఒక బిల్డింగ్కు పిల్లర్స్ ఎంత ప్రాముఖ్యమో, ఒక ఇల్లు కట్టుకోవటానికి బేస్ ఎంత ముఖ్యమో, నీ జీవితాన్ని కట్టుకోవటానికి దేవుని వాక్యం అంతకంటే ప్రాముఖ్యం. నీ కుటుంబ వ్యవస్థను కట్టుకోవటానికి దేవుని వాక్యం అంతకంటే ప్రాముఖ్యం. నీ భర్తను దేవునిలో కట్టుకోవటానికి దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యం. నీ భార్యను ఆత్మీయంగా కట్టుకోవటానికి ఈ వాక్యం ఎంతో ప్రాముఖ్యం. నీ పిల్లలను దేవుళ్ళో పెంచడానికి, దేవుళ్ళో కట్టబడడానికి దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యం అన్న సంగతి నీకు తెలిస్తే నువ్వు సెల్లును లెక్క చేయో, తిండిని లెక్క చేయో, నీ పనులను లెక్క చేయో, నీ డ్యూటీని లెక్క చేయో. ఏమండి, ఇతరిత్రవి ఏవి నువ్వు పట్టించుకో, నీ ఆరోగ్య సహితం కూడా పట్టించుకో. ఎప్పుడో నా దేవుని వాక్యం శక్తి కలిగినది, ఈ వాక్యం నా జీవితములో చాలా ప్రాముఖ్యమని గ్రహించినప్పుడు, గ్రహించి శ్రద్ధ నిలిపినప్పుడు, అట్టి దేవుని వాక్యం ఎంత గొప్పదో తెలిస్తే, ఏమండి, ఒక మాట చెప్పాను, నేను దాదాపు గంట సేపు వాక్యం చెప్తున్నా. గంట సేపులో ఎన్నో దేవుని మాటలను వింటున్నావు. కొన్ని వాక్యములు నేను చదివిస్తున్నా, దాని ద్వారా కొన్ని మాటలు నువ్వు వింటున్నావు. అన్ని మాటలు గంట సేపు నిన్ను దేవుని మాట గుచ్చుకోదు, కానీ ఆ గంటలో ఒక్క మాటే నిన్ను గుచ్చుకుంటుంది, ఒక్క మాటే నిన్ను తాకుతుంది, ఒక్క మాటే నీ జీవితాన్ని మార్చేస్తుంది, ఒక్క మాటే నీ యొక్క ఆత్మీయ జీవితానికి అది బూస్ట్నిస్తుంది. ఒక్క మాటే ఈ లోకములో పరిగెడుతున్న నీకు పులిస్టాపును పెడుతుంది. ఒక్క మాటే, ఆ మాట ఎప్పుడు నాతో మాట్లాడతాడా దేవుడని ఎదురు చూసు ఆశతో శ్రద్ధతో కనిపెట్టుకొని ఉండాలి తప్ప సెల్లు మీద మనసు, ఇంటి మీద మనసు, ఇంట్లో తెచ్చిన కూర మీద మనసు, వదిలిపెట్టేసిన భర్త మీద మనసు, ఇడిచిపెట్టేసిన పిల్లల మీద మనసు, భార్య మీద మనసు, చర్చికి వచ్చిన చర్చిలో కూడా ఏమండి చదువుల మీద మనసు. అందుకనే పొరపాటున సెల్లులు కూడా చర్చికి తీసుకురావద్దండి.
ఒకవేళ తెచ్చారా, స్విచ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే నువ్వు ఆడ నొక్కేటప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకో, ఆ మాట దాటివేయబడినప్పుడు మరలా దేవుడు నీ ఏ వాక్యంతో నేను దర్శిస్తాడో తెలియదు కదా. ఆ సమయం దాటిపోతే మరలా నీకు ఎంత సమయం పడుతుందో తెలియదు మనకి. శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని వాక్యం మనందరికీ తెలుసు. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు ఎంతో మధురమైనది. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు ఎంతో మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది, రత్నరాసుల కన్నా కోరదగినది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నాకు నెమ్మదిచ్చెను. కృపాశక్తి సయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, అది పాల వంటిది, జుంటె తేనె వంటిది. మన ఏమండి, ఎంతోమంది తేనె తిన్నారు ఈడ? తేనె రుచి చూసారా? మీ చేయొత్తండి, ఏం కాదు. సిగ్గుపడతారా ఎందుకు? అన్నిటికీ తినకుంటే వద్దులే, ఎత్తొద్దు. తిన్నారా? ఎంత రుచిగా ఉంటుంది కానీ తిన్నోళ్ళకి తెలుదు ఆ రుచి. తిన్న వాళ్ళకే ఆ చుక్క నాలుక మీద పడితే, నేను అంటాను, తీపి పదార్థాలలో దాన్ని మించిన రుచి కలిగినది ఏది? అవునా? ఒప్పుకుంటారా? అలాంటిది దేవుని వాక్యం. పాలు ఎంత శ్రేష్టమైనవండి. ఇప్పుడంటే కన్ని కల్తీ కలుపుతున్నారులేండి, దేవునికి స్తోత్రం. పోనీ తల్లిపాలు కల్తీ కలపలేం కదా. ఎంత శ్రేష్టమైనవండి. ఆ బిడ్డకు ఏమండి, తల్లిపాలు మించిన పోషణ పదార్థం ఈ ప్రపంచములో ఏ బిర్యానీ తిన్నా, ఏ 5 స్టార్ హోటల్కి పోయి ఎన్ని ఐటమ్స్ తిన్నా అంత పోషక, దాన్ని ఏమంటారు, విటమిన్స్ అన్నవి రావు. కానీ తల్లి పాలలో ఉన్నది అంత పోషక పదార్థం. దేవుడు అంటాడు, అలాంటి పాలది నా వాక్యం. అది మధురమైనది, మాధుర్యమైనది అని నీకు తెలిస్తే అశ్రద్ధ చేస్తావా? చేయలేవు. నిర్లక్ష్యం చేస్తావా? చేయలేవు. పెడిచేని పెట్టి వినకుండా వెళ్ళిపోతావా? అలా ఉండలేవు. ధ్యానించకుండా ఉంటావా? ఉండలేవు. చదవకుండా ఉంటావా? ఉండలేవు. తెలియకనే నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుని వాక్యం అంటే తెలియకనే, దాంట్లో ఉన్న శక్తి, దాంట్లో ఉన్నటువంటి బలం, ఆ స్ట్రెంత్ నీకు తెలియకనే పొరపాటు పడుతున్నావు. దేవుని వాక్యం, బైబిల్ గ్రంథంలో మన పాట పాడుకున్నాం, నీ వాక్యమే నన్ను. అదే మాట కీర్తనకారుడు అంటాడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. త్వరగా అక్కడే ఉండండి, మరలా చెప్తాను. 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో
ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అది కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11వ వాక్యం. అక్కడే ఉండండి, 119లోనే 11వ వాక్యం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అది 119వ కీర్తనలో 103వ వచనం, 103. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అది నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. అదే 119వ అధ్యాయం 105వ వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం అంత అద్భుతమైనదండి. కానీ ఈ వాక్యం అంటేనే మనిషికి కొందరు అంటూ ఉంటారు, అన్నా ఒక ఆయన, నాకు నిద్ర పట్టట్లేదన్నా ఈ మధ్య రాత్రులు, ఏం చేయాలని చెప్పు అని అడిగాడంట సలహా. ఒక ఆయన సలహా ఇచ్చాడంట, ఏం లేదు, మీ ఇంట్లో పరిశుద్ధ గ్రంథం ఉందా, బైబిల్ తీసి ఒకసారి ముందర పెట్టుకో, చదువుతుండు, విత్తిన 5 నిమిషాలు కూడా కాదు నీకు నిద్ర పడుతుంది అన్నాడంట. 5 నిమిషాలుగా అంతలకే. టీవీ అయితే గంటలు గంటలు, సీరియల్ అయితే సీరియల్ వెంబడి సీరియల్. ఏమండి, ఇక మాటలు చూస్తామా, కోటలు దాటిపోతాయి, సమయం దాటిపోతుంది. వీటన్నిటికీ సమయం ఎంతో ఉంటుంది, కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి మనకు సమయం దొరకదు. ఒకవేళ సమయం దొరికినా ఏ దానికోసం అంట, ఒక బ్రదర్ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అన్న నాకు నిద్ర రాకుంటే వాక్యం చదువుకుంటా, 5 నిమిషాల్లో నిద్ర వచ్చేస్తుంది. అంటే నిద్ర పోవడానికి వాక్యం, జోకొట్టడానికి వాక్యం. అంత ఉల్టా మన జీవితాల్లో దేవుని వాక్యం కదండి, అంత ఉల్టా. ఇప్పుడు చూడు, పిల్లలు చూడు, ఒకరు వెంట ఒకరు సైతాన్ గడిలో ఒకని అట గెలుతాడు అంతే, వాడు పోయేటప్పుడు మరొకరిని గెలిపోతాడు, వాడు పోయేటప్పుడు వాడు మళ్ళీ ఇంకొకరిని గెలిపోతాడు. కానీ సైతాన్ గడు ఒక్కడిని గెలిపోతే మిగిలిన వాళ్ళంతా మనోళ్ళే గెలిపోతారు. బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, నా హృదయములో పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొంటినే అంటాడు. అంటే పాపము చేయకుండా ఉండుట కొరకై మనకు దేవుని వాక్యము ఎంతో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఎంతో అవసరం. కొంత కాదు, ఎంతో. దేవుని వాక్యము ఎవరి హృదయములో లేదో, దేవుని వాక్యం ఎవరైతే చదవరో, దేవుని వాక్యము ఎవరైతే ధ్యానించరో, దేవుని మాటలు ఎవరైతే వినరో, వారు అతి సులువుగా పాపములో పడిపోతారు. గుర్తుంచుకోండి. అతి సులువుగా పాపములో పడిపోతారు. దేవుని వాక్యం మనల్ని పాపములో పడిపోకుండా కాపాడుతుంది. ఒకవేళ పొరపాటున పడిపోయావా, లేవనెత్తడానికి ఉపయోగపడుతుంది.
కృంగిపోయావా, బలపరచడానికి ఉపయోగపడుతుంది. నిరాశ నిస్పృహలో ఉండి వేదన పడుతున్నావా, ఇదిగో వాక్యం నీకు ఊరటను కలగజేస్తుంది, ఉజ్జీవాన్ని కలగజేస్తుంది. ఒకవేళ నీకున్నటువంటి శరీర సంబంధమైన అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, వాటి ద్వారా నీవు కన్నీరు కారుస్తూ ఉంటే వాక్యము నీ దగ్గరికి వచ్చి నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తుంది. ఈ లోకములో ఉన్న వ్యక్తులందరినీ, మనుషులను అందరి నాన్న వారిని నమ్ముకొని మోసపోయి ఇక ఈ బ్రతుకు దేనికా అని సందిగ్ధ స్థితిలో ఉన్న నీకు ఈ వాక్యం దిక్సూచిలాగా పనిచేస్తుంది. ఒక నావకు దిక్సూచి ఏ విధంగా అయితే అవసరమై ఉండి నడిపిస్తుందో నిన్ను, నీ కుటుంబాన్ని వాక్యం అలాగ నడిపిస్తుంది. హల్లెలూయా! అది బ్రతికించేది, నీ మా బాధలో నెమ్మదినిచ్చేది, నీకు ఓదార్పునిచ్చేది, ఆదరించేది, నీకు ఊరటనిచ్చేది దేవుని వాక్యం. ఈ వాక్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్నావా? శ్రద్ధ కలిగి ఉన్నావా? ఆ తర్వాత అన్నం తినటం, ఆ తర్వాత పనికి పోయే వాళ్ళు పనికి, డ్యూటీ వాళ్ళు డ్యూటీకి, చదువుకునే వాళ్ళకి చదువుకునేకి వెళ్ళటం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పనులు ఏవో పనిచేసేవారైనా చదివేవారైనా అవి ముగించుకొని మళ్ళీ తిరిగి రావటం, వచ్చిన వారు మరలా స్నానాలు చేసుకోవటం, తర్వాత మరలా వండుకొని తినటం. ఇవన్నీ ఏంటివి? మనకు రోజువారీ కార్యాలు, అవునా? ఇవి ఎడతెగక చేయవలసినవి, అంటే రోజు చేయవలసినవే, అవునండి. దానిలో వీటన్నిటికంటే ప్రాముఖ్యమై ఉండాలి దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము వీటన్నిటికంటే ప్రాముఖ్యమై ఉండాలి. ఎడతెగక చేయవలసిన పనులలో, ఎడతెగక ఉండవలసినటువంటి ఆ తీరులో దేవుని వాక్యం నీకు ఒకటి ఉండి తీరాలి. అప్పుడు నా దేవుని బిడ్డ, నీవు అంతకంతకు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అంతకంతకు దీవించబడతావు. హల్లెలూయా. అంతకంతకు గొప్పవాడవు, గొప్పదానం అయిపోతావు. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ నీకు కలిగి ఉండాలి. అందుకొరకై అనుదినం చదవాలి, అనుదినం ధ్యానించాలి, అనుదినం దేవుని మాటలను వినాలి. ఒకవేళ చదువు రాదా, చదివించుకొనేనా వినాలి. ఈ వాక్యమునకు మన హృదయములు చోటు లేకపోతే, చెప్పండి, ఈ వాక్యమునకు మన హృదయములో చోటు లేకపోతే పాపం వచ్చి తిష్ట వేసి కూర్చుంటది. పాపానికి చోటు ఉండకుండా ఉండాలి అంటే వాక్యము నీ హృదయములో ఉండి తీరాలి. అందుకేనంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. అంటే మన త్రోవలలో కూడా, మన మార్గములో కూడా దేవుని వాక్యం మనకు చాలా ప్రాముఖ్యం. నీ వాక్యము నా జీవకు మధురం.
అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్నో పదార్థాలు, భోజన పదార్థాలు కావచ్చు, పిండి పదార్థాలు కావచ్చు, ఇంకా ఏవైనా కానీ అన్నీ తింటుంటాం కదా. అన్నిటికంటే మించినటువంటి రుచి కలిగినది ఏంటంటే దేవుని వాక్యం. అందుకనే మీరు పిల్లలైనా చిన్నపిల్లలు జాగ్రత్త, అనే మాట వినండి. వారు పెద్దలైనా తల్లిదండ్రులు మీరు కూడా జాగ్రత్త వినండి. ఒక పూట చదవకపోయినా పర్వాలే పిల్లలు, ఒక పూట భోజనం చేయకపోయినా పర్వాలే పిల్లలు, వాక్యం వారు చదవకపోతే మీరు ఉండి చదివించండి. మీరు దగ్గరుండి వాక్యం చదివించండి. వాక్యం చదివితేనే నీకు అన్నం, వాక్యం చదివితేనే నీకు మిగతావి అని చెప్పి కండిషన్ పెట్టి మరి ముందుండి దగ్గరుండి చదివించండి. వాక్యమే వారి జీవితాలకు ఫౌండేషన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే గినక ఏమండి, జీవితాలు అతలాకుతలమైపోతాయి. కిల్లర్ వీరప్పన్ తెలుసా? ఎవరైనా స్మగ్లర్ అయినా, ఎర్రచందనము యొక్క స్మగ్లర్ కిల్లర్ వీరప్పన్. ఇప్పుడు లేండి, చనిపోయినాడు. విలియం కేరీ తెలుసా? ఈయనెవరు? గొప్ప మిషనరీ, దేవుని కుమారుడు. ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ను 40 భాషల్లో తర్జుమా చేసినవాడు విలియం కేరీ. కిల్లర్ వీరప్పన్, విలియం కేరీ. ఒక్కసారి జీవితాలు అలా జ్ఞాపకం చేసుకోనండి. ఇది ఎందుకంత మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్గా మార్చబడ్డాడు? ఇతను ఎందుకు అంత గొప్పవాడగా ఆశీర్వదించబడ్డాడు? ఒక్కసారి ఆలోచన చెయ్యి, నీకు అక్కడే తేడా కనపడుతుంది. అంటే దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ఒకవేళ వారి తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ తీసుకున్నారో విలియం కేరీకి, అంత మాత్రం కాకుండా తాను కూడా ఎంత శ్రద్ధ వహించి దేవుని వాక్యం పట్ల, దేవుని పట్ల ఆయన ఆశ కలిగి ఉన్నాడో అంత గొప్పవాడైపోయాడు. ఈ రోజున తెలుగు భాషలో మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ లేఖనాలను చదువుతున్నామంటే దానికి కారకుడు విలియం కేరీ. కానీ కిల్లర్ వీరప్పన్ ఉన్నాడు, వాడు అంతగా మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్గా మార్చబడటానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోక, జీవితం గురించి అవగాహన లేక, పిల్లవాని గురించి పట్టించుకోక, దేవుని భయము, భక్తి, దేవుని వాక్యం అన్నది వాడికి తెలియక వాడు దొంగ, ఈయనేమో దొర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, అంటే అంత ప్రాముఖ్యం పిల్లలకు జ్ఞాపకం చేసుకోనండి. అందుకనే మా పిల్లవాడు జాయ్ ఫోన్ చేస్తే నేను ప్రతిసారి అడిగే మాట ఏంటో తెలుసా అండి? నానా, ప్రార్థన చేసుకుంటున్నావా? వాక్యం చదువుకుంటున్నావా? ఉదయం సాయంకాలం అయినా కొన్ని సందర్భాల్లో నేనేంటాను, రేయ్ నువ్వేదో నాకు తేడాగా చెప్తున్నావు అంటే, లేదు నాన్న, కావాలంటే ఇదిగో మా పక్కన, నా పెట్టే పక్కన ఉన్న పెట్టే ఆయన అడుగు, కావాలో చెప్తాడు. లేదంటే నేను పండుకుంటున్నా కదా, మా ఫ్రెండ్స్ని అడుగు, నేను వాక్యం చదువుకుంటానో ప్రార్థన చేసుకుంటానో వారు చెప్తారు అంటాడు. అంటే నేను కొన్నిసార్లు ఏం చేస్తానంటే, ఇదిగో నువ్వేదో తేడాతో చెప్తున్నారంట, అంటే వానిలోంటి నిజాన్ని రాబట్టడానికి. ఎందుకో తెలుసా అండి, చదువు అయినా ఉండాలి, చదువు ఉండకూడదని నేను చెప్పను, చదువు ఉండాలి. లేదా ఈ లోకములో ఏది ఉన్నా ఆ మనిషికి అంతగా ప్రయోజనం కాదు, కానీ దేవుని వాక్యం వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందామండి, జ్ఞాపకం చేసుకుందాం.
యోహాను ప్రభు దృష్టికి గొప్పవాడు. బైబిల్లో రాయబడింది లూకా శుభవార్త 1:14 ఎందుకో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ యాజక ధర్మాన్ని నిర్వహిస్తూ ఆజ్ఞల చొప్పున దేవుని సన్నిధిలో ఆశ కలిగి సేవ చేస్తున్నారు గనక ఏమండి ప్రభు దృష్టికి గొప్పవాడైపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడి ఉన్నది లూకా శుభవార్త 1 అక్కడనే 32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అన్నాడు. ఎందుకో దేవుని వాక్యం అంటే దేవుని మాటలంటే తండ్రి యొక్క ఉపదేశం అంటే తండ్రి యొక్క మాటలంటే ఆయన శిరసావహించేవాడు గనక అంత సర్వోన్నతుని కుమారుడైపోయాడు. నిర్గమాకాండం 11:3 రాయబడింది, ఇదిగో ప్రజల దృష్టికి, నాయకుల దృష్టికి, ప్రజలందరి దృష్టికి ఈయన గొప్పవాడాయను, మిక్కిలి గొప్పవాడని రాయబడింది మోషేను గూర్చి. ఎందుకో మోసే దేవుని వాక్యం అంటే అంత తృష్ణ ఆశ కలిగి ఉన్నాడు. అందుకనే మోషే చూడండి, ఈ పంచకాండాలు, ఆదికాండం, నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ కాండాలు 5 కాండాలు పంచకాండాలు మోసేనే రచించాడు. హల్లెలూయా. ఏమండి, అంత మిక్కిలి గొప్పవాడు. ఇక దానియేలు గ్రంథం 6:1-2-3 చదివితే అక్కడ రాయబడింది, అక్కడ బబులోనుకు చెరబట్టబడినటువంటి దానియేలు, అతనితో చాలా మంది ఉన్నారు. కానీ నెబుకద్నెజరు కొందరిని ఏర్పాటు చేసి వారిలో కొందరిని వడబోసి 120 మందిని ఏర్పాటు చేశాడు. ఆ 120 మందిలో ముగ్గురు, ఆ ముగ్గురులో ముఖ్యుడు దానియేలు. అంత గొప్పవాడు అవటానికి కారణం దేవుని వాక్యము పట్ల, దేవుని మాటల పట్ల అంత ఆసక్తి కలిగిన వాడు, శ్రద్ధ కలిగిన వారు కనుక అంత గొప్పవారయ్యారు వారు. మరి ఈ రోజున అట్టి ఆశ ఉంటే మనం గొప్పవారిని చేయడా దేవుడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి ఆశ కలిగి ఉంటే మనల్ని చేయడా, ఆయన గొప్ప చేయడా, ఆశీర్వదించాడా, మనల్ని దీవించాడా, మన జీవితాలను కట్టడా, మన పిల్లల జీవిత భవిష్యత్తును వర్ధిల్లజేయడా? వాక్యాన్ని పక్కన పెట్టి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, వాక్యానికి దూరంగా ఉండి, వాక్యం అంటే అవగాహన లేకపోతే ప్రియ దేవుని బిడ్డ, నీకు ఇల్లు ఉన్నా ఇంటికి భేషమెట్టం లేనట్టుగానే ఉంటది. నీకు ఇల్లు భవంతి కట్టినా కింద పిల్లర్స్ లేకుండా కట్టినట్టు ఉంటది. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎప్పుడు పాడైపోతుందో తెలియదు. మనిషి జీవితం కూడా అలానే ఉండిద్ది. యేసయ్య ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఇలాంటి ఆశీర్వాదాల కొరకు మన వాళ్ళు పరిగెత్తుతూ, పరుగులు తీస్తూ, రెక్కలు ఒక్కలు చేసుకుంటూ, ఓటీ డ్యూటీలు చేస్తూ, ఎంతగానో రాత్రింబగళ్ళు కళ్ళు కాయలు కట్టేటట్లుగా ఈ రక్తం అంతా చెమట బిందువుగా మార్చుకొని ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ ఆశీర్వాదాలు లేవు. ఒకవేళ ఉన్నా అవి మధ్యలోనే వెళ్ళిపోతున్నాయి. కారణం యెహోవాయే ఆశీర్వాదం ఇచ్చును, ఐశ్వర్యం ఇచ్చును. సామెతల గ్రంథం 10:22 అది నరుల కష్టార్జితము కంటే దేవుని ఆశీర్వాదము నరుల కష్టార్జితము ఏమాత్రం ఎక్కువ కాదు. నీవు కష్టపడుతున్న కష్టం నీకు ప్రతిఫలంగా మార్చబడాలంటే దేవుడే నీకు తోడుంటే కానీ, నువ్వు ఎంతగానో కష్టపడి చదువుతున్నావు, ఆ చదువులో రాణించాలంటే దేవుడే తోడే ఉంటే కానీ.
నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు నీ కుటుంబం కోసం, నీ కోసం, నీ భార్య కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం. అయితే అది అంత దీవెనకరంగా మార్చబడాలంటే దేవుడు తోడై ఉంటేనే కానీ అది జరగదు. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని వాక్యం ఎంత తెలిసిన వాడైతే శ్రద్ధ తీసుకుంటాడండి. యెహోషాపాతు ప్రియ దేవుని బిడ్డలారా అందరికీ ఎందుకంటే దేవుని వాక్యం తెలిస్తే ఏది మంచో ఏది చెడో తెలిసిపోతుంది ప్రజలకని తెలుసు. ఇంకొక మాట కూడా రాయబడింది 29వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ వచనములో. నేను గత వారములో కూడా చదివించాను. ఏమండి ఆ మాట ఏంటి? దేవుని దేవోక్తి లేని ఎడల జనులు కట్టు తిరుగుదురు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ఈ విషయం ఆయనకు తెలుసు. ఎవరికి? యెహోషాపాతుకు. అందుకు ఈ ప్రజలకు ఈ వాక్యం తెలియకపోతే కట్టు విడిచి ఎటు పడితే అటు తిరుగుతారు, పాడైపోతారు, పతనం అయిపోతారు, నాశనం అయిపోతారు, వీళ్ళు ఆశీర్వదించబడరని చెప్పేసి వీళ్లకు తెలియచేయడానికే కంకణం కట్టుకున్నాడు. దేవుని వాక్యం తెలిస్తే వీళ్ళకు ఏది మంచి ఏది చెడు తెలిసిపోతుంది, ఎలాగా ముందుకు వెళ్ళాలో తెలిసిపోతుంది, ఏ పని చేయాలో తెలిసిపోతుంది, ఏ విధంగా ఉంటే దీవించబడతామో తెలిసిపోతుంది, ఏ విధంగా ఉంటే మనం అంతకంతకు ఆశీర్వదించబడతామో తెలిసిపోతుందని ఈయనకు తెలుసు. కాబట్టే ఈయన యెహోషాపాతు ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలందరికీ దేవుని వాక్యం ప్రకటించుటకు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టించి ప్రజలను పెద్దలను ఏర్పాటు చేసి పంపిస్తున్నాడు బోధించుటకాయ.